లయ తప్పి గుండెలోనా సరికొత్త పుంతలో పట్టాలోనా ఆ నువ్వు పెదవి విప్పకున్నా నీ నవ్వు తెలిపిచానా నా బలపు సీమకే ఆహ్వానిస్తున్నా छूनेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा छूनेंगे आसमां जाने मन जाने जा कह रहा प्यार कर ये समा with Kajal and Chaitu only on ETV Play Friday morning. Filmy Friday na Kajal ఇంకా చైతు మీ ఫీలింగ్ జ్ఞానాన్ని పెంచడానికి వచ్చేసిండ్రు. యాక్చువల్ గా ఈ వీకెండ్ రిలీజ్ అయిన మూవీ సూపర్ గా ఉండే, ఖచ్చితంగా చూడండి, ఎంజాయ్ చేస్తారు అంతే. ఇంకా మేము ఆ సినిమాలు చూసేసి సూపర్ గా ఎంజాయ్ చేసి విజిల్ కొట్టేసి గోల గోల వేసి ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఇంకా కొత్తగా మీ అందరికి ఫిల్మ్ జ్ఞానం పెంచడం, మీరు ఉన్న క్రియేటివిటీని బయట తీసుకొద్దాం డిసైడ్ అని రావడం జరిగింది. ఓకే, ఈ రోజు అసలు దేని గురించి మాట్లాడుకుంటాం తెలుసా? సినిమాలు అంటే ఏంటి? స్టోరీలు. కానీ ఆ స్టోరీలు క్రియేటివ్ డైరెక్టర్స్ కాకుండా, స్టోరీ రైటర్స్ కాకుండా మీరు రాస్తే అండ్ ఆ సినిమాలో కాజల్ ఇంకా చైతు హీరో హీరోయిన్స్ గా ఉంటే, అంటే చైతు అండ్ కాజల్ అంటే ఫస్ట్ హీరో చెప్పాను కదా, సో ఫస్ట్ చైతు పేరు చెప్పాలన్నమాట. నేను హీరో కాదు, చైతుయే హీరో, నేను హీరోయిన్. ఒక సినిమా తీస్తే దానికి మీరే కనుక స్టోరీ రైటర్ అయితే ఏం స్టోరీ ఇస్తారు? ఫేస్బుక్ లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ టాపిక్ గురించి అలా కనెక్ట్ అయిపోవచ్చు. కాజల్ ఇంకా చైతు హీరోయిన్ అండ్ హీరో, ఒక సినిమా. ఆ సినిమాకి ఏం టైటిల్ పెడతారు? ఆ సినిమాకి స్టోరీ ఏమిస్తారు? ఎగ్జాక్ట్లీ. రియల్ లైఫ్ లో హీరో హీరోయిన్ గా కాజల్ చైతు అంటే నా వల్ల అయితే కాదు. హీరోగా కాజల్ అయితే హీరోయిన్ గా చూడొచ్చు, లేదా ఐటమ్ గర్ల్ కింద చూడొచ్చు, మనం చెప్పలేము. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ టంగ్. ఓకే, మైండ్ యువర్ లాంగ్వేజ్. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఓకే, What's wrong in that? What's wrong in that? మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి ఏం చెప్తున్నావు కొంచెం బ్రెయిన్ లో. నేను కాజల్ అగర్వాల్ గురించి చెప్తున్నా, నీ గురించి కాదు. మూసుకో. కాజల్ అగర్వాల్ ఆల్రెడీ పక్కా చేసేసింది కదా. ఎగ్జాక్ట్లీ. ఇంకా మూవీస్ చేయబోతుంది, ఇంకా ఐటమ్ సాంగ్స్ చేస్తే బాగుంటుందని చెప్పబోతున్నాను. ఎగేసుకుంటూ మైండ్ యూర్ లాంగ్వేజ్ అంట. మూసుకొని ఇప్పుడు చెప్పేది విను. ఓకే, మాకు తెలుసు మూసుకోవడానికి. ఓకే, ఎలా బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ భయపడే మన బాల ఫ్యాన్ అనుకుంటున్నారా? కాదు, ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్. బెదిరిస్తే బెదిరిపోం, ఇంకా బెదిరిస్తాము, కవరింగ్ చేసి విన్ అవుతాం. ఓకే, యాక్చువల్ క్లియర్ గా చెప్పాలి అంటే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్న చైతు ఎవరి ఫ్యాన్స్ బాగా భయపడతారంట, కానీ ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం అసలు భయపడరంట. అవును, కాజల్ ఫ్యాన్స్ అనుకుంటారంటే భయపడడానికి. ఇక్కడ ఎన్టీఆర్ బాలకృష్ణ ఫ్యాన్స్, చైతు ఫ్యాన్స్ ఓకే భయపడరు, భయపెట్టిస్తారు. ఓకే, చైతుయిజం అని ఎక్కడా లేదు, కాజలిజం అని ఒక్కడే ఒకడు. ప్రవీణ్ అని కాజలిజం ఒక్కడు తిరుగుతూ ఉంటాడు. నాకు లక్షలాది మంది వేలాది మంది నా పేర్లతో అనాథాశ్రమాల్లో ఈవెంట్లు చేస్తుంటారు. ఎప్పుడన్నా నీ మామూలుగా ఒకళ్ళు చేస్తూ ఉన్నారా? చేస్తా చైతు, కానీ నీలాగా నేను డప్పు కొట్టుకోను. ఎవరు స్టార్ట్ చేస్తారో కాజలిజం అని చెప్పేసి డప్పు కొట్టుకోవడం ఎవరు స్టార్ట్ చేస్తారో? ఇక్కడ కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటారు. అలా సో దానాలు ధర్మాలు చేసేటప్పుడు నేనేం ఫేస్బుక్ లో పెట్టుకోను అనమాట. అది ఎవరైనా చేస్తే పెట్టుకుంటారండి, ఎవరైనా చేస్తే పెట్టుకుంటే అందరూ చూస్తారు, చాలా మంది ఇంకా ముందుకు చేస్తూ ఉంటారు. టాపిక్ దీని గురించి కాదు ఇవాళ టాపిక్. ఒకవేళ కాజల్ ఇంకా చైతు హీరో హీరోయిన్స్ గా ఉంటే ఆ సినిమాకి టైటిల్ ఏం పెడతారు, స్టోరీ ఏమిస్తారు, దీని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. అండ్ షో కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి సర్ప్రైజ్ బ్యాంక్ కాల్ చేద్దాం. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి. మాట్లాడలేరు, కవరింగ్ చేసుకోలేరు, ఎక్కడ భయపడతారు, ఇక్కడ భయపడతారు కనిపిస్తుంది కదా. అందుకే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తున్నాము మిస్ కాల్ ఇచ్చిన వాళ్ళకి. ఆ తర్వాత వీళ్ళతో మాట్లాడదాము, ఏమేం చెప్తారు విందాం. ఓకే, కానీ నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు మీద ఎన్నో చేస్తూ ఉంటారు, నాకు అభిమానం అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. హలో హలో, నమస్తే అన్న. నేను కార్తిక్ ని మాట్లాడుతున్నా. ఏడున్నావు? కార్తిక్ ని. సినిమా టికెట్లు తీసుకోమన్నా, సినిమాకి వెళ్దాం, వచ్చాయి, టైం అవుతుంది. నేనే థియేటర్ దగ్గర ఉన్నా, నువ్వే థియేటర్ దగ్గర ఉన్నావు. అంటే ప్రాంక్ కాల్ సక్సెస్. మరి కాల్ చేసి ఇంకొకసారి సర్ప్రైజ్ చేద్దాం. మేము కాల్ చేసిన యాక్చువల్ గా మస్తు టైం పాస్ నుంచి అని. హలో హాయ్ బాబాయ్, ఎందుకు బాబాయ్ ఫోన్ పెట్టేసినావు? హలో ఓ హలో, సినిమాకి వెళ్దాం రా.
సినిమాకి వెళ్దాం రా. వస్తావా రావా సినిమాకి? ఎవరా? నేను నీ ఫ్రెండ్ ని. నా పేరేంటి చెప్పు. నీ పేరు కాలర్. కాలర్ నీ పేరు. ఇంకేమైనా పేరు చెప్పు. ఎవరికైనా రాంగ్ నెంబర్ ఇది రాదు అది. కాదు నీ పేరు కాలర్ అయితే నా పేరు యాంకర్. ఇంకేమైనా చెప్పండి, లేదంటే ఏం మాట్లాడుతున్నారు. కాలర్ పేరు నాకు తెలీదు, యాంకర్ పేరు నీకు తెలీదు. ఇప్పుడు నేను చెప్తే తెలిసిపోతుంది. ఈ యాంకర్ పేరు ఈ యాంకర్ పేరు కాజల్, ఆ కాలర్ పేరు ఏంటి? బాబాయ్ పక్కనోడితో మాట్లాడు మానేసి ఇక్కడ మాట్లాడు. నీతో మాట్లాడుతుంది కాజల్ ఇంకా చైతు, ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ షో. ఎగ్జాక్ట్లీ ఈటీవీ ప్లస్ నుంచి కాజల్ ఇంకా చైతు మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేశారు. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. నీ పేరేంటి? షాక్ అయినావా? నీ పేరేంది? సూర్యకిరణ్. నా పేరు సూర్యకిరణ్. ఏ ఊరు? మాది ఏలేశ్వరం. ఏ పురం? ఏలేశ్వరం. ఏలేశ్వరమా? ఓకే ఓకే. సర్ప్రైజ్ రా? సర్ప్రైజ్ అయ్యావా? బాగా. సో ఈటీవీ ప్లస్ లో మాట్లాడుతావు కాబట్టి నా నంబర్ ఎవరు ఇచ్చారు చెప్పగలరా మీరు? మీ నెంబర్ నువ్వే మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నావు, అందుకే నీకు ఫోన్ చేసినాం. నేను ఇచ్చుకున్నానా? ఇంకా సర్ప్రైజ్ నాకు ఇంకానే. అట్లాగే నువ్వు ఇచ్చుకున్నావు కాబట్టి ఇచ్చినావు. ఎవరికైనా చెప్పాలా? అలా అంటే భవ్యాన ఉంటది, అమ్మాయి చెప్పండి. ఓకే చెప్పాలా అమ్మాయికి? అమ్మాయికి ఇంకా ఏం చెప్పలేదు, ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాను నేను కూడా. మరి ఇప్పుడే చెప్పేసి అవకాశంగా తీసేసుకో, ఈ అవకాశాన్ని ఉపయోగించేసుకో. మరి అంటే అంతే వద్దు. బిందు అనే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్దాం అనుకుంటున్నావా? బిందు కాదు, భవ్య. అలా వద్దులే. ఏం వద్దా? ఐ లైక్ యూ చెప్తావా పోనీ భవ్యకి? నా బదులు మీరే చెప్పండి, అంటే నేను చెప్తే ఎవరైనా చూస్తారు కదా అందుకని. అబ్బో మేము చెప్తే మరి ఎవరు చూడడం ఏంటి? నువ్వు చెప్పవాడే మేము చెప్తాము. సో సూర్యకిరణ్ తరపు నుంచి భవ్యకి ఐ లవ్ యూ. ఐ లైక్ యూ చెప్పమన్నాడు రా. గొడవలైతే నీకు వాళ్ళకైతే మాకేం అవుతుంది కదా, మాకేం సంబంధం ఉండదు. ఐ లైక్ యూ దాకా మేము చెప్పాము, ఐ లవ్ యూ నువ్వే చెప్పేసుకో. ఓకే చాలు. నైస్ టాకింగ్ టు యూ. బాయ్ బాయ్ బాయ్. సో సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేసాము, ఒక రేంజ్ లో చేసేసాము. యాక్చువల్ గా మనోడిని కూడా మీ ఇద్దరం కనుక సినిమాలో యాక్ట్ చేస్తే ఆ సినిమా టైటిల్ ఏముంటుంది అండ్ సినిమా స్టోరీ ఏముంటుంది అని అడుగుదాం అనుకున్నాం. కానీ మా ఇద్దరి మీద కాన్సన్ట్రేషన్ లేదుగా, మనోడికి భవ్య మీద కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి మనోడిని పక్కన పెట్టాం. చాలా మంచి టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. ఒకవేళ కాజల్ ఇంకా చైతు ఒక సినిమాలో హీరో హీరోయిన్ అయితే రియల్ లైఫ్ లో ఎలాగో టామ్ అండ్ జెర్రీ అని కొట్టుకొని చేస్తున్నాం, షోలోనే కాకుండా బయట. టామ్ అండ్ జెర్రీ అన్న చూడడానికి అందంగా ఉంటాయి, చూడడానికి నవ్వు వస్తే, చూడడానికి ఆనందంగా కలిగిస్తుంటాయి. వీళ్ళు టామ్ అండ్ జెర్రీ నాకు కాదు. టాము లేదా జెర్రీ లేదా ఎలిఫెంట్ లేదా పంది అంతే. ఆ పంది అనుకోవచ్చు, చూడడానికి నేను పంది ఉంటాను, అదేమో చూడడానికి దాని మూతి పందిలాగా ఉంటది. సో అట్లా కూడా అనుకోవచ్చు. టామ్ అండ్ జెర్రీ అయితే చూడడానికి ఆనందాన్ని కలిగిస్తుంది, మనం ఆనందం కలిగించట్లా అని చెప్పేస్తూ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు కాల్ చేద్దాం. దానికన్నా ముందు కదా చేతు నన్ను వెళ్ళిపోనా? వెళ్ళిపోతే వెళ్ళిపో కాజల్, నేనెవరు నిన్ను ఆపడానికి? అవునా చేతు? అవును కాజల్, ఆపను కాజల్. అయితే వెళ్ళిపోతున్నా చేతు. బాయ్ కాజల్. సో మస్తు టైం పాస్ లో ఇదే నా లాస్ట్ షో అని చెప్పేస్తూ నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. నన్ను ఆపకండి, నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. ఎన్నో రాత్రులు, ఎన్నో పగలు, ఎన్నో కళ్ళగన్నాను, ఎన్నో రోజుల కోసం వెయిట్ చేశాను, ఇదే రోజు కోసం. ఎస్ ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. ఆ సీట్ లో అందమైనటువంటి శ్రీముఖి గాని, లాస్య గాని, అనసూయ గాని, రష్మి గాని, లేకపోతే ఏ నేహా చౌదరినో, ఏ ప్రశాంతినో, ఏ విన్యానో, వీళ్ళు ఎవరు వచ్చినా కూడా చాలా ఆనందంగా ఉండదు. అదేంటి కాజల్ కదా ఇందాక షోలో నుంచి వెళ్ళిపోయింది, ఇప్పుడు చైతు మాయమైపోయాడు ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్ గా నేను ఇందాక వెళ్ళిపోతాను అంటే వాడు ఆపలేదు. కానీ బ్రేక్ లో ఏం జరిగిందో తెలుసా? నేను వచ్చి ఏంట్రా చైతు ఇంతేనా ఫ్రెండ్షిప్ అంటే, ఇట్లానేనా నువ్వు చేసేది? నేను వెళ్ళిపోతాను అంటే నన్ను ఆపే బాధ్యత నీకు లేదా? ఆడిషన్ కి ఇద్దరం కలిసే వెళ్ళాం, నేను నిన్ను రికమెండ్ చేశాను. భరత్ ని కలిసేటప్పుడు నువ్వు ఊర్లో లేకపోతే, ఏరా చైతు ఇలా ఒక షో ఆఫర్ వచ్చిందిరా, ఇద్దరం కలిసి చేస్తే చాలా బాగుంటుంది, నేను చాలా కాన్సెప్ట్స్ అనుకున్నాను, ఇద్దరం కలిసి ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా వాళ్ళ ముందు బాగా ప్రెజెంట్ చేస్తే మనకి షో ఇస్తారా, మనం టీవీలో వస్తాం రా, అప్పుడెప్పుడో కనిపించాం, మళ్ళీ కనిపిస్తాం కదరా చైతు అని చెప్తే, ఓకే కాజల్ నువ్వు
నువ్వు మాట్లాడి సెట్ చేసి పెట్టు, నేను వచ్చిన తర్వాత చూసుకుంటాను అని చెప్పిన తర్వాత నేను ఒక్కదాన్ని వెళ్ళి ఆడిషన్కి వెళ్ళి చైతు గురించి ఫుల్ పొగిడి చెప్పేసిన తర్వాత ఇద్దరం కలిసి అట్లా మళ్ళీ భరత్ ముందు ప్రత్యక్షం అయితే భరత్ కి నచ్చి ఆ తర్వాత మా సాయిబాబా గారికి ఓకే అని చెప్పించి షోకి ఒప్పిస్తే నేను వెళ్ళిపోతాను అంటే వాడు అస్సలు ఆపకుండా వెళ్ళిపోయాడండి. ఇదంతా భరత్ కి తెలుసు కాబట్టి భరత్ ఏం చేశాడు తెలుసా, కాజల్ నువ్వే రా షో లోపల నువ్వే ఉండు, చైతు ప్లీజ్ రా అని ఇప్పుడు కూడా బతిమాలుతూనే ఉన్నాను. చూసారా, బతిమాలంగానే వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ రా వచ్చినందుకు. నేను పిచ్చి ఇప్పుడు దాకా భరించారా, పిచ్చి మోహన్ ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పేసి ఎత్తుకుంటూ తిరుగుతూ ఉంటే వచ్చి కూర్చొని షో చేస్తున్నావా? ఏం చెప్పింది, స్టోరీలు చెప్పింది, అన్ని అబద్ధాలు చెప్పుంటది. యాక్చువల్ గా ఎక్కడికి వెళ్ళిందని ఎత్తుకుందో అని చెప్పేసి వెళ్ళాను. బికాస్ మా డైరెక్టర్ అది ఉంటేనే షో చేద్దాము, లేకపోతే ఎందుకు నువ్వు ఒక్కడో చెప్పు అని చెప్పేసి అన్నాడు. అండ్ శ్రీముఖి వాళ్ళందరూ బిజీ ఉన్నారంట, రారంట ఈ టైంకి, అందుకే దీన్ని మళ్ళీ తీసుకొచ్చాం. కానీ चलेंगे आसमा जाने मन जाने मा जाने छा चाचुटा. నేనేం మాట్లాడను చైతు, నువ్వు నన్ను బతిమాలలేదు. నువ్వు నన్ను బతిమాలలేదు. నువ్వేమన్నా విందే అనుకుంటున్నావు, శ్రీముఖి అనుకుంటున్నావు బతిమలాడడానికి? అంతేనా చైతు? అంతే కాజల్. నాది ఓన్లీ ఫ్రెండ్షిప్. సీజన్స్ లెక్క మారనేమో అనుకున్నాను చైతు. అంటే అమ్మాయిలు నీకు సీజన్స్ లాగా మారిపోతూ ఉంటారు కదా, ఒక సీజన్ లో ఒక అమ్మాయి, ఇంకో సీజన్ అలా అనుకోవడం నీ అమాయకత్వం కాజల్, దానికి నేను ఎలా బాధ్యత అవుతాను కాజల్. సో నాది కూడా సీజనల్ ఫ్రెండ్షిప్ చైతు. నీది అయిపోయిందా? అంతేనా? అంతే కాదు. మరి మన మధ్య ఫ్రెండ్షిప్ లేకపోతే మనం షోస్ సరిగ్గా చేయలేం చైతు. ఆల్రెడీ చేయట్లేదు కదా కాజల్. మరి అందుకే ఏదో ఒకటి చేద్దాం చైతు. ఏం చేద్దాం? దీనికి మాత్రం రెడీ అయిపోతావు, ఫ్రెండ్షిప్ మాత్రం కట్ చేసుకుంటావు. దేనికి రెడీ అయిపోతున్నా? ఏం చేద్దాం అని వచ్చావుగా. అవును, ఏం చేద్దాం? ఫ్రెండ్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దామా అని అడుగుదాం అనుకుంటున్నాను. బ్యాడ్ మైండ్ ఎప్పుడు చూసినా అదే ఆలోచనలో ఉంటే అట్లాగే తయారైపోతారు. నువ్వు ఎట్లా చేస్తావు తెలుసా, అలా నువ్వు ఉన్నావు అలాంటోడు. ఎవరు ఎలా ఉన్నారు కాదు, పని ఏంటి అనేది ముఖ్యం. చెప్పు కాజల్. అదే నీకు అలాంటి వాళ్ళతోనే అయింది పని. అవును, అందుకే నీతో అయింది. షో చూసావా? షో ఏం పని అయిందిరా నీకు నాతో? నాకు ఎలాంటి వాళ్ళతో ఏం పని అయింది కాజల్? నీకు ఎలాంటి వాళ్ళతో అయిందో నాకు తెలుసు, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ని. నీతో నాకేమైందో నాకు తెలుసు, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ని. ఏమైందిరా నాతో? వాళ్ళతో ఏమైంది చెప్పు కాజల్. నీతో అయింది కూడా సా నీదా. వేరే వాళ్ళతో ఎక్కడైంది కాజల్? నువ్వు చెప్పావుగా మరి. మనం చేసాంగా మరి. ఏం చేసావురా? ఏం చెప్పాను కాజల్? అదే మరి 2016 లో ఏం పోయింది అంటే నీదేంటో పోయిందన్నావు కదా. అదే 2016 లో ఎవరితో పోయిందంటే నీతో పోయింది. ఎందుకు కాదు అబద్ధాలు ఆడుతావు? కాపీ చేస్తున్నావు ఇప్పుడు. నువ్వు నన్ను ఏదో చేయడానికి ట్రై చేస్తున్నావు. నేను కాపీ చేయడానికి ట్రై చేయట్లేదు. నువ్వే ట్రై చేస్తున్నావు. నేను ట్రై చేయట్లేదు. నేను ట్రై చేయట్లేదు. ట్రై చేయట్లేదు కదా? కాపీ చేయట్లేదు కదా? నువ్వే కాపీ చేస్తున్నావు. నువ్వు ట్రై చేస్తున్నావు. సరే, నేను ట్రై చేయట్లేదు, నువ్వు కాపీ చేయట్లేదు. ఇందాకేదో నాకు కలిసి షో చేద్దాం. కాదు, ఇందాక నాకు బాగా నచ్చి డైలాగ్ ఒకటి చెప్పావు, మళ్ళీ స్టార్ట్ చేద్దామా ఫ్రెష్ గా. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇవాళ షో అయిపోయినాక వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఎక్కడ చేద్దాం? మీ ఇంట్లో చేద్దాం, మా ఇంట్లో చేద్దామా? షోలోనే చేద్దాం. షోలోనేనా? షో వల్లే మనకి గొడవలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి షోలోనే ఆ గొడవలకి ఎండ్ పెట్టేసి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం గొడవలు లేవు. నాకు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు అంతే. నువ్వు అస్యూమ్ చేసుకుంటావు. డు నాట్ అస్యూమ్ ఆల్ దోస్ థింగ్స్ లైక్ దట్. ఓకే, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ లైక్ దట్ ఓన్లీ. నాలో నీకేమైనా చేంజ్ కనిపిస్తే అది నీ కర్మ, నా ప్రాబ్లం కాదు. ఓకే, ఎనీవేస్ కాలర్ తో మాట్లాడాలి కదా, కాలర్ కి కాల్ చేద్దాము. వాడు అసలు ప్లేట్ ఎక్కడి నుంచి ఎట్లా మారుస్తాడో నాకు కూడా వాడికి అర్థం కాకుండా అట్లా మార్చేస్తూ ఉంటాడు. ఎనీవేస్ చాలా మంది రిజిస్టర్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేస్తున్నాం చేతు? కావ్యకి కాల్ చేస్తున్నాం. సో లెట్స్ కాల్ కావ్య. హాయ్ కావ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్. ఎక్కడి నుంచి కావ్య? తణుకు, వెస్ట్ గోదావరి. తణుకు సూపర్. సంక్రాంతి పండుగ ఎరగ తీసుంటారు మీ తణుకులో. ఏం చేస్తుంటారు తణుకులో? తణుకులో నేను హౌస్ వైఫ్, ఏం చేయట్లేదు. అవునా? మీ ఆయన ఏం చేస్తుంటారు? తను రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. సో మీ ఇద్దరు కలిసి మంచిగా కాపురం చేస్తున్నారు. అవునవును. సో ఆ కాపురానికి ఫలితంగా పిల్లలు పుట్టారా? ఒక బాబు. సూపర్. బాబు పేరేంటి? శశాంక్. శశాంక్. పిల్లాడు చదువుతున్నాడా లేకపోతే ఎదుగుతున్నాడా? చదువుతూ ఎదుగుతున్నాడు. వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నాడు? ఫస్ట్ క్లాస్. సూపర్. కావ్య గారు, ఇవాళ ఫిల్మీ ఫ్రైడేలో మేము మాట్లాడుతూ ఉన్నాము. చెప్పండి. దడుచుకోమాకండి నేను చెప్పినాక. ఫర్ ఎగ్జాంపుల్, రాజులు చైతు సినిమాలో హీరోగా వస్తే ఆ సినిమాకి ఏ టైటిల్ పెడతారండి? చైతు ఇద్దరు హీరోలేనా? హీరో హీరోయిన్ గా వస్తే ఆ సినిమాకి ఏ టైటిల్ పెడతారండి కావ్య? అండ్ ఆ స్టోరీ ఏంటి? ఆ సినిమాకి స్టోరీ ముందు టైటిల్ కనుక్కుందాం.
స్టోరీ ఉంటే టైటిల్ ఆటోమేటిక్ గా వస్తుంది చేతో. సరే నువ్వు చెప్పు ముందు. మీకు ఆర్య 2 లాంటి స్టోరీస్ అయితే బాగుంటాయి అనుకుంటున్నాను. అంటే అందులో ఇంకో రవినో ప్రదీప్ తీసుకురావాలన్నమాట. అవును, వాళ్ళు అస్సలు రారు, చాలా బిజీ ఉన్నారు. అనుకోవడానికే కదా చేతు, మనం సూర్యాని చిరంజీవిని కూడా తీసుకురావచ్చు. నేను అదే అనుకుంటున్నాను, వాళ్ళు రారని అనుకుంటున్నా. టైటిల్ మీ పేర్లు పెడితే బాగుంటదేమో కదా. కాజల్ చేతు 1 అని పెట్టాలా, ఆ తర్వాత 2. అది ఆర్య 2 కదా, కాజల్ చేతు 1 అని పెట్టండి. చేతు 1 సూపర్. అదే కాజల్ చేతు 2 అయితే అప్పుడు శ్రీముఖిని పెట్టుకుందాం. ఆ 2 వచ్చేసి ఈ 2 ఓకే ఓకే ఓకే. పండుగకి మీరు ఎలా చేసుకుంటున్నారు? ఏంటది? సంక్రాంతికి మీ సెలబ్రేషన్స్ ఏంటి? చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అవునా? అలానే మీరు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేసి మంచి మంచి యాంకరింగ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకో బాబుని కానీ పాపని కానీ ప్లాన్ చేస్తుంది. చలో టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్. చాలా మంది మా కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు చేస్తారా అని. పాపం చూసారు ఇందాక కావ్య గారు ఫ్రమ్ తణుకు ఎప్పుడో రిజిస్టర్ చేసుకుంటే ఇప్పుడు వచ్చిందంట కాల్. మీరు అలాగే రిజిస్టర్ చేసుకుంటుండండి, కానీ ఎప్పటికప్పుడు కాల్ మాత్రం పక్కాగా వస్తుంది. ఓకే, రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. అట్లా ఇప్పుడు మనం రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే చేద్దాం చేద్దాం. బట్ దానికన్నా ముందు మనం అసలు ఒక స్టోరీ అనుకోలేదు ఇప్పటి వరకు. మన స్టోరీ వచ్చేసి మన స్టోరీలో ఇంకో హీరోయిన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నేను తప్ప నీ స్టోరీలో ఎవరున్నా బాగుంటుంది చేతు. చూడు, నన్ను నువ్వు అదిగో అట్లా ఎస్యూమ్ చేసుకుంటావు, నన్ను నువ్వు అలా అర్థం చేసుకుంటావు. ఇంకో హీరోయిన్ అంటే నీ ప్లేస్ లో ఇంకో హీరోయిన్ కాదు, ఇద్దరు హీరోయిన్స్ ఉండాలి. నీకు ఒకరు సరిపోరు. అవును, ఒకరు నా సిస్టర్ కింద ఒకరు నా లవ్వర్ కింద. నువ్వు నీకు ఇద్దరు హీరోయిన్స్ కావాలా చేతు? ఒకరు నా సిస్టర్ కింద చేయాలి. తల్లి అవును, నేను మంగళ గౌరి. బికాస్ మంగళవారం వచ్చేసి గౌరీతో ఉంటాను, శనివారం వచ్చేసి కావ్యతో ఉంటాను, శుక్రవారం వచ్చేసి కాజల్తో ఉంటాను. సో మంగళ గౌరి. కానీ కాజల్ ప్రతిరోజు సా నీ దా అది. ఎస్, నాకు మ్యూజిక్ అంటే చాలా చాలా మ్యూజిక్ ఉంటుంది. మాట్లాడుతున్నాడు, నాకైతే మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థం కాదు, కానీ మేము మాట్లాడేది మాత్రం మీకు అర్థం కాదు కదా. మాకు మీరు మాట్లాడేది జనాలు కూడా అలాగే అనుకుంటున్నారు, ఏం అర్థం కాదని చెప్పేసి. ఇప్పుడు కదా గుర్తించారు కాజల్. సరే, నేనైతే ఇద్దరు హీరోయిన్స్ ఉండాలనుకుంటాను, నువ్వైతే ఏమి ఉండాలనుకుంటున్నావు కాజల్? ఇద్దరు హీరోయిన్స్ కాదు, నేను స్టోరీ అడిగాను ఎంతమంది హీరోయిన్స్ ఉండాలి అని అడగలేదు. స్టోరీ వచ్చేసి మన రియల్ లైఫ్ స్టోరీనే కాజల్. అసలు మన ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది, దాని తర్వాత ఎలాంటి గొడవలు జరిగినాయి, దాని తర్వాత మళ్ళీ ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు ఇలా జరగడానికి కారణం ఏంటి, ఇది స్టోరీగా తీసుకో సూపర్ ఉంటుంది. ఆ స్టోరీకి పేరేం పడదాం? ఇప్పుడు గొడవలు అసలు ఎందుకు అవుతున్నాయో చెప్పు. అదే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నీ పిచ్చి ముదిరిపోయి ఇట్లా గొడవలు అయితే ఉన్నాయి. ఓకే అంతేనా? ఎందుకు కదా మొహం మాడిపోయింది? మాడిపోయింది చేతు, నువ్వు మాట్లాడే మాటలకి మాడిపోకుండా ఎట్లా ఉంటుంది చెప్పు. మరి మీరు మాట్లాడే మాటలకి మాకు ఎందుకు అట్టు మంచిగా ఫ్రై అయ్యి వచ్చింది అనుకోండి అన్నట్టుంటది. మేము ఎందుకు అలాగా అని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం? అది మాడిపోవచ్చు కదా, మరి ఎందుకు మాడిపోదు? మేము సెన్సిటివ్ పీపుల్ కాబట్టి. ఎక్కడ ఏ పార్ట్ లో సెన్సిటివ్ అమ్మా? ఇక్కడ చేతు, నీకు అనిపించదు. ఎక్కడ? హార్ట్ లో. అందుకే నాది హార్ట్ సింబల్. ఓకే, మళ్ళీ హార్ట్ సింబల్ కే మీ ఓటు వేయాలి. సరే, స్టోరీ చెప్తావా? సూపర్. సో మౌనంగానే ఎదగమని అనేటువంటి టైటిల్ పెట్టుకొని కాజల్ ఒక సినిమా చేస్తూ ఉంటుంది, ఏమీ మాట్లాడకుండా. సూపర్, ఇది కూడా బానే ఉంది. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందండి. మేమిద్దరం మాట్లాడితేనే సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది కదా. అదే నేను ఒక్కడే మాట్లాడానుకో ఇంకా సూపర్ హిట్ అవుతుంది. మాట్లాడు కాజల్. నువ్వు ఒక్కడే మాట్లాడితే ఇంకా సూపర్ హిట్ అయింది కదా చేతు. అవును, అందుకే మన షోని కూడా ఇంకా సూపర్ హిట్ చేయాలని నేను మాట్లాడట్లేదు. మళ్ళీ వెళ్ళిపోతావా? కూర్చుంటా మళ్ళీ. ఎలాగో భరత్ నువ్వు లేకుండా బాగోదు అని కూర్చోపెడతాడుగా. అవును, మా డైరెక్టర్ భరత్. ఎనీవేస్, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళతో మాట్లాడన్నా కాజల్ మొహం మాడిపోకుండా కొంచెం అట్లా ఇట్లా ఫ్రై అయ్యేలా చేద్దాం. ఓకే, కాలర్తో మాట్లాడదాం కాజల్. ఓకే, నెక్స్ట్ మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే అవినాష్ కి కాల్ చేస్తున్నాం. సో లెట్స్ కాల్ అవినాష్. హాయ్ అవినాష్. హాయ్ అవినాష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎక్కడి నుంచి అవినాష్? విజయవాడ. ఎక్కడ? విజయవాడలో ఎక్కడ? విజయవాడలో గుణదల. గుణదల? అరే గుణదల పక్కనే లేలా కాలేజ్ బాబు నేను చదివింది.
లయలా ఇంజనీరింగ్ కాలేజా? లయలా డిగ్రీ కాలేజ్, కానీ నేను ఇంటర్ చదివా అక్కడ, ఇంటర్ లో ఉండే. పాస్ అవ్వలేదు. అవును, ఇక్కడికి వచ్చి డిగ్రీ కంప్లీట్ చేసి పాస్ అయ్యా. రెడ్ కలర్ యూనిఫామా? అప్పుడు యూనిఫామ్ లేకుండే మాకు, మీ ఇష్టం ఏదైనా వేసుకురావచ్చు. నాకు ఇప్పుడు ఇక్కడ చినిగింది కదా, అప్పుడు నేను పేదోడిని, ఇక్కడ చిరిగిపోయేది ప్యాంటు. అంటే అప్పుడు తొడలు ఇంత ఉండేవి, రుద్దుకొని చిరిగిపోయి. ఎనీవేస్, ఇవాళ టాపిక్ వచ్చేసి ఒక సినిమా నువ్వు తీస్తున్నావు, ఆ సినిమాకి నువ్వు స్టోరీ ఇస్తున్నావు, అందులో కాజల్ ఇంకా చైతు హీరో హీరోయిన్స్. ఆ సినిమాకి నువ్వు రైటర్, స్టోరీ రైటర్. సో ఏం స్టోరీ ఇస్తావు, ఆ సినిమాకి ఏం టైటిల్ పెడతావు? నీ పాదం మీద పుట్టమొచ్చే చెల్లెమ్మా, వచ్చేసి నీ తమ్ముడు, నువ్వమ్మా అక్క. నీకు మా ఏజెస్ తెలిసిపోయింది. నీకు అర్థమైపోయింది కాజల్ లాకన్నా పెద్దదని. సూపర్. కాజల్ యాంకరింగ్ నాకు నచ్చింది. కానీ ఒక డౌట్, సో మచ్ యా. ఎందుకట్లా నా యాంకరింగ్ నచ్చుతుంది నీకు? ఎందుకంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. నేను జెన్యూన్ గా ఫ్రాంక్ గా మాట్లాడతాను, వాడు అన్ని చీటింగ్ చేసి కాదు కాబట్టి. యాక్చువల్ గా కాజల్ యాంకరింగ్ నచ్చడానికి కారణం పెద్దవాళ్ళు ఏది చేసినా బాగుంటది, పెద్దవాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తుంటారు కాబట్టి బాగుంటది. మరి చైతు ఎందుకు ఎప్పుడు నాది బాగోదు, నా యాంకరింగ్ బాగోదు, నన్ను జనాలు తిట్టుకుంటారు? నువ్వు పెద్దదాన్ని కాజల్, నాకు నువ్వు చిన్నదాని లెక్క. స్టైల్ బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ ఎడ్డి మొక్క బాగోదంట, స్టైల్ బాగుంటుందంట. సరే, నాకు డౌట్ వచ్చింది ఇక్కడ నీ టైటిల్ లో, నీ పాదం మీద పుట్టుమచ్చని చెల్లెమ్మ అని టైటిల్ పెట్టావు, కానీ ఇక్కడ అక్క తమ్ముడు అన్న స్టోరీలో. అంటే నువ్వు అక్క, అదే సెంటిమెంట్ స్టోరీ అన్నమాట. ఓహో, నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మలో చెల్లెమ్మ లేకుండా అక్క ఉంటుంది, టైటిల్ చూసి చెల్లెమ్మ అనుకుంటారు, కానీ ట్విస్ట్ ఏంటంటే స్టోరీలో అక్క ఉంటుంది. నువ్వే అన్నయ్య, కాజల్ చెల్లి అన్నమాట. ఓహో, ఇప్పుడు మార్చాడు మళ్ళీ స్టోరీ అనుగుణంగా. నీ ఇష్టం బాబాయ్. నువ్వన్నయ్య నేను చెల్లి. చెల్లెమ్మ కాదురా, నువ్వు అక్క నేను చెల్లి అన్నాడు. కాదు, నేను అన్నయ్య నువ్వు చెల్లి. కాజల్ అక్కనే అన్నావు కదా. ఇప్పుడు మార్చలేదు, చైతు అన్నయ్య, కాజల్ చెల్లి. పాపం షోలో ఉన్నాము, వాడు మంగళ గౌరి మమగన్న తల్లి అంటే బాగోదు అని మా చెల్లిస్తా నీత కదా, అందుకే అన్నయ్య వచ్చేసి మంగళ గౌరి, గౌరీతోనే ఉంటాడు మంగళవారం. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇవాళ ఫ్రైడే, ఫిల్మీ ఫ్రైడే రోజు ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నాము. అండ్ ఆ టాపిక్ వచ్చేసి కాజల్ ఇంకా చైతు ఒక సినిమాలో హీరో హీరోయిన్స్ అయితే ఆ సినిమాకి టైటిల్ ఏం పెడతారు, స్టోరీ ఏమిస్తారు అని. బట్ నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నేను కొన్ని ఎపిసోడ్స్ గా నేను వాడిని మంగళ గౌరి అని ఏడిపిస్తూ ఉంటే వాడు ఇన్ని ఎపిసోడ్స్ ఆలోచించుకొని వాళ్ళు నన్ను ఎందుకంటే అన్ని ఎపిసోడ్స్ లో నేను ఇంట్లో దయ్యం నాకేం భయం సినిమా చూడలా, ఇంట్లో దయ్యం నాకేం భయం సినిమా చూసినాక నాకు అప్పుడు వెలిగింది కదా, కాజల్ బాగా కనెక్ట్ అవుతుంది, కాజల్ అదే కదా సా నీ దా కదా అని చెప్పండి. క్లారిటీ కావాలి, కాజల్ అదే కదా అంటే చైతు మంగళ గౌరి అంటే నువ్వు తేడా అని నేను ఆ రోజు చెప్పాను. నువ్వు కూడా ఇంకా తేడా అని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా తేడా అంటే నేనే విధంగా తేడా, ఎందుకంటే నువ్వు ఎప్పుడు చూడు మంగళ గౌరి అంటావు, చెమ్మ చెక్క అంటావు, అందుకే. బికాస్ నేను లేడీస్ షోస్ చేస్తాను, లేడీస్ తో ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి అవన్నీ నేను యూస్ చేస్తుంటా, కామెడీ పండిస్తుంటా. సరే, నువ్వు ఆ పనులు చేస్తావు కాబట్టి నేను నీకు పేరు ఇచ్చాను అని చెప్పాను నేను. చెప్పలేదు, ఎప్పుడో చెప్పాను నేను, ప్రతిసారి చెప్తాను నేను. అండ్ ఇప్పుడు నువ్వు సా నీ దా అంటే కాజల్ సారీ దేప సా నీ దా పాటలు బాగా పాడుతూ ఉంటుంది కదా, సినిమాలో క్యారెక్టర్ చూడగానే నువ్వు కనెక్ట్ అవుతాను అన్నావు అంటే ఏంటి? క్యారెక్టర్ అలా నడుచుకుంటూ వెళ్తుంటే సాధనా సర్గం గారు వాయిస్ వినిపిస్తుంటే నాకు కాజల్ హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పిన వాయిస్ కన్నా ఈ వాయిస్ బాగుంది కదా అని చెప్పేసి కాజల్ కనెక్ట్ అయిపోయినా అక్కడ, అందుకే కాజల్ అంటున్నా. ఆ క్యారెక్టర్ అన్నావు కదా, ఎందుకు కాజల్ అంతా ఫీల్ అయిపోతున్నావు, అంత సీరియస్ అవుతున్నావు? ఫీల్ అవ్వకుండా ఒక టెలివిజన్ పైన నా క్యారెక్టర్ గురించి హౌ కెన్ యు టాక్ లైక్ దట్? ఒక టెలివిజన్ పైన నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు, నేను నీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. బికాస్ నాకేం అనిపించలేదు, బికాస్ ఐఎమ్ నాట్ దట్ కాబట్టి. నీకెందుకు అలా అనిపిస్తుంది? యు నాట్ దట్ కదా, యాక్సెప్ట్ ఇట్ అంతే. Even if I am that or not that, you're not supposed to talk about like that. Not talking about your character, Kajal. Please don't take me wrong. Nida ante అదే క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ సౌండ్ ఓకే, క్లారిటీ ఇచ్చినా కూడా నువ్వు అదే పాయింట్ తీసుకుంటే ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే నువ్వు
అదే కాబట్టి అన్నావు కదా. అవును కాజల్, నువ్వు పాటలు బాగా పాడతావు కాబట్టి సాధనా సర్గం గారు లాగా వినిపిస్తుంది కాబట్టి కనెక్ట్ అయ్యానని చెప్పినా అదే అని చెప్తున్నాను. అది ఓకే. నెక్స్ట్ కాల్ చేద్దామా కాజల్? చేద్దాం చేతు. చెయ్యి, ఎవరికి చేద్దాం? శ్రీనివాస్ కి కాల్ చేద్దాం చేతు. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి శ్రీనివాస్ ని సెలెక్ట్ చేసాం అనమాట. సో శ్రీనివాస్ తో మాట్లాడదాం. హలో. హాయ్ హాయ్ శ్రీనివాస్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. వావ్, నిజంగా నేను మాట్లాడుతుంటే అసలు నమ్మలేకపోతున్నా. నిజంగా కాజులో మాట్లాడుతున్నా, నిజంగా నీ కాల్ మస్త్ టైం పాస్ కి కనెక్ట్ అయింది. హాయ్ చేతు భయ్యా, బాగున్నారా? నమస్తే శ్రీనివాస్ బాయ్, చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజం నుంచి మాట్లాడుతున్నా. ఏం చేస్తూ ఉంటావు? నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ ఉంటా. కాంట్రాక్ట్ వర్కా? యా, అంటే షిప్పర్ లో కానీ స్టీల్ ప్లాంట్స్ లో కానీ వస్తూ ఉంటాయి నా వర్క్స్. కాంట్రాక్ట్ వర్క్ అనగానే ఒక 10,000 ఇచ్చి ఎవరైనా కొట్టించడంలో అట్లాంటి కాంట్రాక్ట్స్ ఏమైనా తీసుకుంటావేమో అనుకున్నా. అలాంటివి కాదు. అలాంటి తీసుకుంటే చెప్పు, నేను డబ్బులు ఇచ్చి కాజల్ని కొట్టిస్తా. నువ్వు ఎవరి చేతో కొట్టించడం ఎందుకు? చేతు చాలు, ఒక్క దెబ్బ చాలు నాకు. అవునా? మొన్న కొట్టావుగా. నేను నిన్ను కొట్టలేను కాజల్ అలాగా. నువ్వు నన్ను కొట్టకపోయినా చాలా పనులు చేసుకో. మనసు మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు. ఇంకా మా ఇద్దరు ఫైట్ ఇట్లానే కంటిన్యూ అయిద్దిలే. కానీ నువ్వు చెప్పు, నీ విషయాలు చెప్పు. నా విషయాలు ఏమంటే అంత బోర్. సరే, ఇప్పుడు నువ్వు ఆ బోరింగ్ నుంచి బయటికి వచ్చేసి విను ఏదో చెప్తున్నాడు. ఏంటది? మీ మస్త్ టైం పాస్ ప్రోగ్రామ్ చాలా అంటే చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్. నీ లైఫ్ అంతా బోర్ గా ఉంటే ఆ బోర్ కి మస్తు టైం పాస్ కల్పిస్తుంది మా మస్తు టైం పాస్ కదా. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ బాబాయ్, సో స్వీట్ ఆఫ్ యూ. నువ్వు మా షో చూసి నేను మీ పెద్ద ఫ్యాన్. నేను థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఇద్దరికి కూడా. ఇగో మా షో చూసి బోర్ కొట్టుంది అని అనుకుంటున్నామో అంటుంది ఇది పిచ్చిది. చాలా బాగుంటుంది. మీ ఇద్దరు యాంకరింగ్ చాలా సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నేనేమనుకున్నానంటే నువ్వు బోర్ గా ఉండి మస్తు టైం పాస్ చూస్తున్నప్పుడు మా ఇద్దరు కొట్లాట చూసి థ్యాంక్ గాడ్ నా లైఫ్ లో ఇట్లాంటి కొట్లాటలు లేవు అని హ్యాపీ ఫీల్ అవుతున్నావేమో అనుకున్నా. మీ అమ్మ నాన్నగారికి అలాగే మీ అన్నకి మీ చుట్టాలందరికీ కూడా మా తరపు నుంచి హాయ్ చెప్పేస్తూ టాపిక్ లోకి వద్దాము. నేను కాజల్ హీరో హీరోయిన్ గా ఒక సినిమాలో యాక్ట్ చేస్తా. సినిమాకి టైటిల్ ఏం పెడతావు? ఆల్రెడీ షో టీవీలో ఉంది టైటిల్, సినిమాలో టైటిల్ చెప్పు. సిల్వర్ స్క్రీన్ టైటిల్. అంటే ఇప్పటి వరకు ఆ సినిమా ఆ టైటిల్ తో సినిమా కూడా రాలేదు కదా. సో మస్త్ టైం పాస్ అనే టైటిల్ తో సినిమా వస్తుంది. మరి ఆ మస్త్ టైం పాస్ సినిమాలో స్టోరీ ఏముంటుంది? అంటే మీ ఇద్దరితో సినిమా చేస్తే స్టోరీ ఏంటనా? స్టోరీ ఏంటి, ఏముంటుంది ఆ మస్త్ టైం పాస్ సినిమాలో? స్టోరీ ఏముంటుంది? మగధీర 2 చేద్దాం, బాగుంటది. మగధీర 2 మిత్రవిందా? కానీ వచ్చే టైంలో మిత్రవింద ఏముండకూడదు, ఇంకోళ్ళు ఉంటే బాగుంటది. శ్రీముఖి ఉంటే బాగుంటుంది, సూపర్ ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్. మస్త్ టైం పాస్ మగధీర 2 స్టోరీ ఉంటే బాగుంటుంది అని చెప్పాను. థ్యాంక్ యూ. ఒక నిమిషం నిన్న ఒకటి అడుగుతాను. చైతు పక్కన నేను పేరుగా బాగుంటానా, శ్రీముఖి ఉంటే బాగుంటుందా? మీరే బాగుంటారు. అవును, శ్రీముఖి. ఒకసారి చెప్పవా గట్టిగా? ఈ చెవిట సూపర్. నా పక్కన కాజల్ ఉంటే సూపర్, అది మస్తు టైం పాస్ షోకి వస్తే. అదే సిల్వర్ స్క్రీన్ నా పక్కన కాజల్ ప్లేస్ లో శ్రీముఖి ఉంటే బంపర్ పటాస్ ఫుల్ టు బిందాస్. ఎగ్జాక్ట్లీ తాత, మీ పర్సనాలిటీ శ్రీముఖి సరిపోతుందయ్యా. అది బాబాయ్ కావాలి, ఈక్వల్ గా ఉండాలి బాబాయ్. ఇద్దరం ముద్దుగా బొద్దుగా చక్కగా ఉంటాం, సరిపోతాం స్క్రీన్ కి. మరి నా పర్సనాలిటీకి నా పక్కన ఎవరుంటే బాగుంటుంది? యాంకరింగ్ అంతేనా? ఎవరైనా మంచి టాలీవుడ్ హీరోస్ ప్రభాస్ ఇలాంటి వాళ్ళంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. అవును, ప్రభాస్ పక్కన చెల్లెమ్మలాగా ఉంటుంది సేమ్. ప్రభాస్ హైట్ ఎక్కడ, నా హైట్ ఎక్కడ? ఇలాగా అన్నయ్య మస్తు టైం పాస్ షో చేద్దామా? ఇప్పుడు ఎవరికి కాల్ చేద్దాము? ఓకే, నెక్స్ట్ ఎవరికి కాల్ చేద్దాం. ఓకే, నేను అన్నయ్య లెక్క అడగలా, హీరో లెక్క అడిగా. యాంకర్స్ లోనే చెప్పు, ఏ రవినో ఏ ప్రదీపో చెప్పు. హలో, రవి అయితే బాగుంటాడు కదా? చాలా బాగుంది. యా, ఎనీవేస్ రవి పక్కన కాజల్, శ్రీముఖి పక్కన చేతు, అట్లా సెటిల్ అయిపోతాంలే మగధీర 2 లో. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్, బాయ్. నైస్ టాకింగ్ టు యు. బాయ్. ఒక్కసారి ఊహించుకుందాం, నా పక్కన రెడీ. ఒక్కసారి ఊహించుకుందాం, నేను శ్రీముఖి కలిసి మస్తు టైం పాస్ షో చేయడం, నో పటాస్ షో చేయడం, కాజల్ రవి గారు కలిసి మస్తు టైం పాస్ చేయడం.
ఊహించుకుంటేనే చాలా చండాలంగా అవును, అందుకే కాజల్ రవి కలిసి పటాస్ చేయాలి, శ్రీముఖి చేత కలిసి మస్తు టైం పాస్ చేయాలి, అప్పుడు బాగుంటుంది. అప్పుడు పటాస్ ఇక్కడ ఉంటుంది, మస్తు టైం పాస్ ఇక్కడ ఉంటుంది. సూపర్. అంటే శ్రీముఖి వల్లే పటాస్ నడుస్తుందని చెప్తావా చేతు? ఎగ్జాక్ట్లీ కాజల్, నీకు తెలీదా? శ్రీముఖి అసలు ఒసేరామలమ్మ స్టెప్ వేసిందంటే సూపర్, దానికి మనోడు పంచ్ చేసాడంటే ఇంకా సూపర్. సో రవి ఇక్కడికి వస్తే కాదు, నేను పటాస్ కి వెళ్తే ఇక్కడ పడిపోద్ది అంతే. ఇంకా మస్తు టైం పాస్ ఒకేసారి సర్ర అంటది. బికాస్ మీ ఇద్దరం కలిసి ఇక్కడ స్టెప్లే స్టెప్లు. అక్కడ కూడా రవి గడేసే పంచులకి దీని మొహం మాడిపోతూ ఉంటుంది, షో ఇలా పడిపోతూ ఉంటుంది. అంతే, సింపుల్. చూసారా మాటల్లో? కాజల్ ఇంకా చేత ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తే ఆ సినిమాకి టైటిల్ ఏముంటుంది అండ్ ఆ సినిమాలో స్టోరీ ఏముంటుంది? హలో, ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తే కాదు, ఒక సినిమాలో చైతు కాజల్ హీరోయిన్ గా చేస్తే సినిమా టైటిల్ ఏముంటుంది అంతే. క్లారిటీగా చెప్పు. మూడేమైంది ఇంకా సెట్ అవ్వలేదా? నోట్లో పడింది ఇంకా చప్పరించలేదు, నువ్వు తినలేదు, లోపలికి వెళ్ళలేదా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ టాబ్లెట్ అండి. దానికి టాబ్లెట్ వేస్తే అంత సెట్ అయింది, అందుకే టాబ్లెట్ వేసాం బ్రేక్ లో. ఇంకా సెట్ అవ్వలేదా? మళ్ళీ మాటలు రావట్లేదు చూడు. అయిపోయిందని యాంకరింగ్ కాదు, రియాలిటీ చెప్పినా కాజల్. నువ్వు ఇప్పుడు యాంకరింగ్ చేసావు కదా, క్లారిటీ ఇవ్వకుండా. అలా కాదు యాంకరింగ్. ఇప్పుడు నేను చేస్తావు చూడు యాంకరింగ్, చూసి నేర్చుకో. ఇప్పుడు టాపిక్ ఏంది అంటే, ఫ్రైడే రోజున చైతు కాజల్ కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తే హీరోయిన్స్ గా ఆ సినిమాకి స్టోరీ ఏముంటుంది, ఆ సినిమాకి టైటిల్ ఏం పెడతారో అని మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు కాజల్ స్టోరీ చెప్తుంది, టైటిల్ చెప్తుంది. చెప్పు కాజల్. నా విషయానికి వస్తే అసలు కాజల్ ఇంకా చైతు మస్తు టైం పాస్ తోనే ఎండ్. ఇంకా కాజల్ ఇంకా చైతు రియల్ లైఫ్ లో కూడా ఇంకా ఫ్రెండ్స్ గా మిగలేదు కాబట్టి సినిమా స్టోరీ కూడా రాదు, ఆ సినిమాకి టైటిల్ కూడా ఉండదు. సూపర్ స్టోరీ కాజల్, నిజంగా. దీనికి ఒక టైటిల్ పెడదాం మనం. ఏం టైటిల్ పెడదాం అంటే, చైతుతో కాజల్ కాదు, శివపుత్రుడు 2. అవును. అప్పుడు కాజల్ నా లైఫ్ లో లేదని చెప్పేసి నేను పిచ్చోడు లెక్క అని తిరుగుతూ ఉంటాను. కాజల్ వచ్చేసి అరుంధతి 2, నిన్ను వదలా అని చెప్పేసి నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది స్టోరీ. నువ్వే నా చుట్టూ తిరుగుతూ ఉంటావు, ఇందులో కూడా నువ్వే తిరుగుతూ ఉంటావు. ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా నీ మొహానికి నేను, నా మొహానికి నువ్వు తప్ప ఎవరు లేరు కాజల్. చెప్పుకోవడానికే పేర్లు, కానీ రియల్ లైఫ్ లో నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. ఇంకా ఉన్నారులే సగం మంది, నాకే ఎవరు లేరు. ఈ మాటలు వినడానికి బానే ఉన్నాయి చేతు, కానీ చేతుల్లోనే ఏం లేవు. చేస్తాం మరి, కాసేపట్లో చేస్తాం. ప్రాంక్ కాల్ చేస్తాం అని చెప్తున్నాడు. ఇప్పుడు కాజల్ యాంకరింగ్ లోకి వచ్చింది. కమాన్ కాజల్. మూడ్ లోకి తీసుకురావడానికే కదా ఆ మాట. నువ్వు మొహం ముడుచుకొని అలా కూర్చుంటే నువ్వు యాంకర్ లెక్క కనిపించలేదు, నువ్వు కాజల్ లెక్క కనిపిస్తున్నావు. కాజల్ లెక్క యాంకర్. కమాన్ కాజల్, మస్తు టైం పాస్ షోలో ఉన్నాం మనం. సీరియస్ గా ఒక స్టోరీ అనుకుందాం చేతు. ఒకవేళ కాజల్ ఇంకా చైతు ఒక సినిమాలో నిజంగానే హీరోయిన్స్ గా ఉంటే ఆ సినిమాకి ఏం స్టోరీ ఉంటుంది, ఏం టైటిల్ ఉంటుంది? చైతు, మొన్న మనల్ని ఒక ఆయన పిలిచారు కదా హీరోయిన్స్ గా పెట్టుకుంటామని. అవును, నచ్చలేదని మళ్ళీ పంపించేశారు. షో చూసి ఆయనకి కాజల్ ఇంకా చైతు సినిమాలో హీరోయిన్ గా ఉంటే బాగుంటుంది అని మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు ఆయన. నాకు చేశారు కాజల్, అనుకుంటే వాళ్ళ సినిమానే ఆగిపోయిందంట. చైతన్య సినిమాలో పెట్టుకుందామని అనుకుంటేనే సినిమా ఆగిపోయింది. పెట్టుకుంటే సినిమా అసలు హలో మస్తు టైం పాస్ సూపర్ హిట్. ఓకే, హలో మస్తు టైం పాస్ లాగే ఉంటుంది, బాగుంటుంది. నువ్వు నేను హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం అంటే గోవిందా అని ఒక్కడు కూడా సీట్ లో కాదు, మధ్యలో కూర్చొని కాదు చేతు, మన ఇద్దరం సిల్వర్ స్క్రీన్ పైన వస్తే మెయిన్ లీడ్ కాకపోయినా సెకండ్ మెయిన్ లీడ్, కామెడీ మెయిన్ లీడ్ ఉంటే బాగుంటుంది. సరే, అది విషయం పక్కన పెడతాం. నిజంగానే హీరోయిన్ గా నువ్వు నేను చేస్తే స్టోరీ నేనైతే ఏం పెడతాను తెలుసా? నేను వచ్చేసండి జీవితంలో కష్టపడుతూ ఉన్నాను. ఓకే, కష్టపడుతూ ఒక సుఖం కోసం వెతుకుతూ ఉన్నాను. అది సుఖం అంటే అది కాదు కాదు, హ్యాపీ లైఫ్ కోసం గుమ్మడికాయలు దంగ భుజాలు తడుపుకున్నట్టు క్లారిటీ ఇచ్చుకుంటున్నావు. సుఖం అనగానే అంటుంటే ఓకే, జీవితంలో కష్టపడుతున్నటువంటి ఒక అబ్బాయికి కష్టాలు, దాంతో ఒక హ్యాపీనెస్ కావాలి. హ్యాపీనెస్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఓకే, అప్పుడే కాజల్ అనేటువంటి ఒక అమ్మాయి నల్ల డ్రెస్ వేసుకొని వెలుగులో, అంటే తొలి ప్రేమలో నల్లగా వైట్ కలర్ డ్రెస్ కదా, ఇక్కడ ఆపోజిట్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని మిట్ట మధ్యాహ్నం పిచ్చిదల్లా ఎగురుతూ ఉంటుంది. ఆమె దగ్గర బోల్డ్ అని డబ్బులు ఉంటాయి. నేను వెళ్ళి
మాట్లాడతాను, ఎందుకు పిచ్చిదానిలా చేస్తున్నావు అని చెప్పేసి పట్టుకొని వెళ్తాను. ఓకే, పట్టుకొని వెళ్తే అప్పుడు తెలుస్తుంది ఈ అమ్మాయికి పిచ్చి ఉంది అని చెప్పేసి. సో ఒక టాబ్లెట్ వేసేసి పిచ్చి తగ్గించేసి ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాను. బెస్ట్ ఫ్రెండ్స్ కాస్త ఇంకా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. థిక్కెస్ట్ ఫ్రెండ్స్ కాస్త ఆ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలోకి ఇద్దరు అబ్బాయిలు వస్తారు. ఆ అబ్బాయిల కోసం ఈ అమ్మాయి వెళ్ళిపోద్ది, ఆ అమ్మాయిల కోసం ఈ అబ్బాయి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయిలు ఈ అబ్బాయిని ఆ ఇద్దరు అమ్మాయిలు డిచ్ చేస్తారు, ఈ అమ్మాయిని ఆ ఇద్దరు అబ్బాయిలు డిచ్ చేస్తారు. మళ్ళీ వీళ్ళిద్దరు వెతుక్కుంటూ వచ్చి ఫ్రెండ్స్ గా ఉండిపోతారు. శుభం. సినిమా టైటిల్ ఏంటి? పిచ్చిదాంతో ఫ్రెండ్షిప్ కాదు, పిచ్చిదాంతో పిల్లాడు. మరి ఎవరికి చేద్దానన్నా? చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు ప్రాంక్ కాల్ చేయమని చెప్పేసి. ప్రాంక్ కాల్ ఎవరికి చేస్తున్నాము అంటే సుహాస్ని రిక్వెస్ట్ చేసింది మహికి కాల్ చేయమని చెప్పేసి. మరి సుహాస్నికి మహి మరదలైతుందో, అక్క అవుతుందో, చెల్లి అవుతుందో, ఫ్రెండ్ అవుతుందో తెలియదు, కానీ మహికి మాత్రం బీభత్సంగా ఆడుకోమని చెప్పిందంట. మహి అమ్మాయా అబ్బాయా? అమ్మాయినా. మహేంద్ర సింగ్ ధోని లాగా మహి అంటే అబ్బాయి ఏమో అనుకున్నా. మహేంద్ర సింగ్ ధోని ఒక్కడే ఉంటాడు, మహి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగా ఒక అమ్మాయి ఉంది కాబట్టి అమ్మాయికి ఇప్పుడు కాల్ చేద్దాం. హలో 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 మహి. హాయ్ మహి. మహి నిన్ను అర్జెంట్ గా కలవాలి మహి. నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఎవరు మాట్లాడేది? నువ్వు మహియే కదా? అవును. నేను హిమని మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను ముద్దుగా హిమా అంటావుగా? ఏం చేసుకుని ఉంటాను? ఇదెప్పటి నుంచా? ఇది ఇప్పటి నుంచే. యాక్చువల్లీ నాకు రోజు నువ్వు కళ్ళకి వస్తున్నావు, నువ్వు కళ్ళకి వచ్చి హిమా 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 అని పిలుస్తున్నావు. నా పేరు హిమజ కాస్త హిమా అయిపోయింది. నేను మాట్లాడింది అంటే మా అన్నయ్య కాల్ కనెక్ట్ చేశాడనమాట. బావా మహి బావా, మా అక్కకి నువ్వు అంటే చాలా ఇష్టం బావా. రోజు కళ్ళకి వస్తున్నావు, కళ్ళకి వచ్చినప్పుడు సౌందర్య లహరుడు అని పాట కూడా పాడుకుంటుంది. నీదేదో కనిపిస్తుందంట పాటలో. సో అందుకే ఒకసారి మాట్లాడిద్దామని ట్రై చేసినాము. నాకు యాక్చువల్లీ మీ అక్క పేరేంది పేరేంటి? అదే నా ఫ్రెండ్ అమ్మాయి. కాదు మహి, నీకు డౌట్ రావచ్చు, అదేంటి తను కూడా నన్ను అక్క అంటున్నాడు, నేను కూడా తనని అన్నయ్య అని పిలుస్తున్నాము అని. వచ్చిందా? రాలేదా నీకు డౌట్? నేను అన్నయ్య అని పిలుస్తున్నా, తను కూడా అక్క అని పిలుస్తున్నాడు ఏంటి అని? రాలేదు. వచ్చింది కదా. యాక్చువల్ గా మేము ఇద్దరం ట్విన్స్ అన్నమాట. నేను శైలజ మూవీలో శ్రీముఖి రామ్ లాగా. అవునా? అవును. సో బావా చేసుకుంటావు మా అక్కని? లేదు, ఖాళీ లేదా? ఏ పెళ్ళైపోయిందా నీకు? పెళ్లి కాలేదు. మరేమైంది? మా నాన్న. మీ నాన్న చేసుకుంటాడా? అయితే మీ నాన్న ఫోన్ నంబర్ ఇవ్వు, నేను మీ నాన్నతో మాట్లాడుకుంటా. మీ నాన్న ఫోన్ నంబర్ ఇవ్వు, నేను మీ నాన్నతో మాట్లాడుకుంటాను. అవునా? నాకు మీ అమ్మ ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మీ అమ్మతో మాట్లాడతా. యాక్చువల్ గా నిజం చెప్పాలి అంటే నా ఫ్రెండ్ సుహాసిని ఉంది కదా, తను ఇచ్చింది నీ నెంబర్. ఎందుకంటే మరేమో అదేమో యాక్చువల్ గా ఫిజికల్ గా మెంటల్ ఎక్కించాలని మేమిద్దరం కలిసి మరేమో నీకేమో మరేమో నీకేమో ప్రాంక్ కాల్ చేశాము. ఎప్పుడు అర్థమైందమ్మా బుజ్జి కన్నా? ఎవరమ్మా ప్రాంక్ కాల్ చేసింది? చెప్పు కాస్త చెప్పు, ఎవరు ప్రాంక్ కాల్ చేశారో చెప్పు, చెప్పుకోండి చూద్దాం. హలో ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ కాల్ చేస్తున్నాం. ఎవరది కుక్కలా అరిచింది? వాళ్ళ నాన్న. చేతు గురించి మాట్లాడుతున్నా.
ఎనీవేస్ సుహాస్ని ప్రాంక్ చేయమని చెప్పింది మహి, అందుకే కాల్ చేసాం. సుహాస్నికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఓకే, దాంతో నువ్వు మళ్ళీ మాట్లాడుకో, దాంతో ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో. మాతో ఇంతసేపు మాట్లాడేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. నాకైతే మన ఇద్దరం కలిసి ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది తెలుసా? ఒక ప్రేమ దేశం, ఒక ఓ మై ఫ్రెండ్. వినీత్ అబ్బాస్ ఇద్దరు ఫ్రెండ్స్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ సినిమాలో. కానీ రియల్ లైఫ్ లో ఎనిమీస్ తర్వాత అవుతారు కదా టబు వల్ల, అలా నీ వల్ల కూడా ఎనిమీస్ అవుతారు రియల్ లైఫ్ లో. ఎవరికి? సినిమాలు చేస్తే నువ్వు అబ్బాస్ అయితే, నేను టబ్బు అయితే, వినీత్ భరత్. అవునా? సరే వాడు తెల్లు అవుతారు. నేను వెళ్తున్నాను, నాకు శ్రీముఖితో ఉంది పని. శ్రీముఖితో ఓ మై ఫ్రెండ్ సినిమా చేసుకుంటాం. శ్రీముఖి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే నాకన్నా చేతు కాజల్. అవును కాజల్. కాజల్ ఎందుకే కాజల్ ఏడుస్తావు? చాలు చేతు ఈ బతుకి. ఇంకా ఎవరి నేను బెస్ట్ ఫ్రెండ్స్ గా చేసుకోను, ఇంకా చేసుకోబోను. ఇంకా అంతే, నా బతుకి అయినవి చాలు చాలు చాలు, మోసాలు చాలు. అమ్మో, నమస్కారం చెప్పేస్తూ మళ్ళీ రేపు సాటర్డే స్పెషల్ కలుసుకుందాం. Till then, as always say, love yourself, love everyone. Thank you very much for watching us on Master Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Enjoy every second of your life అంటే ప్రతి మూమెంట్ ని, ప్రతి మోసాన్ని బాగా ఎంజాయ్ చేయండి. ప్రతి మోసాన్ని ఎంజాయ్ చేయండి, గుర్తు పెట్టుకోండి, అసలు మర్చిపోకండి. ఓకేనా? టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. నీకు నీ ఫ్రెండ్షిప్ కి బాయ్. వావ్, థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పేస్తూ మీ అందరికీ కూడా బాయ్ చెప్తున్నాను. అది అలాగే వాగుద్ది కానీ రేపు మళ్ళీ వస్తారు. రేపు బస్సు టైం పాస్ ఇస్తాం. ఓకే బాయ్. ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కవర్. ఈటీవీ ప్లస్. నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరి నేస్తం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్, ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్